జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి విలాపాల వాక్యముల గ్రంథం, ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. చాలండి. ఈ మాటలు పలికింది ఇర్మియా అనబడేటువంటి ప్రవక్త. ఈయనకు మరొక పేరుంది, విలపించే ప్రవక్త అని పేరు. ఎందుకనంటే ఆయన పరిచర్య ప్రారంభించినది మొదలుకొని ఈయన పరిచర్య అంతా కూడా కన్నీటితోటే సాగింది. ఎందుకనంటే ఈయన చేసిన పరిచర్యలో అందరూ కూడా కఠినులు, మాట వినేవారు కాదు, మూర్ఖత్వం కలిగిన వారు, ఆయన మాటలను పెడచెప్పును పెట్టేవారు. ఈయన ఎవరికైతే ఏ ప్రాంతంలో అయితే ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క క్రియలు ఈయనేమో ఒక విధంగా నడిపించాలని కోరుకుంటున్నాడు, ప్రజలేమో మరొక విధంగా నడవాలని కోరుకుంటున్నారు. ఒక పక్కేమో దేవుని పరిచయం చేయాలనేటువంటి తపన, మరొక పక్కేమో మీరు మాట వినలేదనేటువంటి బాధ. ఈ రెండింటి మధ్యలో ఈయన పరిచయం కొనసాగుతూ ఉంది. ఈ విలాప వాక్యములు, విలాపం అని అంటే విలపించడం. విలపించడం అంటే ఏడవడం, ఏడుస్తూ రాశాడు ఈ మాటలు. ఎవరు రాశారు? ఇర్మియా అనబడేటువంటి భక్తుడు రాశాడు. ఇర్మియా అనబడేటువంటి భక్తుడు తన బాధలలో, తన కన్నీటిలో, తనకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో దుఃఖము తన గుండెల్లో దాచిపెట్టుకొని దేవునిని కనపరుస్తూ ఉన్నాడు. ఎవరైనా దుఃఖంతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు దేవుడు మర్చిపోయాడు అనేటువంటి బాధలోనే ఉంటారు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకున్న వారు చాలా తక్కువ మంది కనపడతారు. ఈ విలపించే ప్రవక్త, కన్నీటి ప్రవక్త అని పేరు పొందినటువంటి ఈ ఇర్మియా అనబడేటువంటి భక్తుడు పలికినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడిని మనం స్తుతించడానికి వచ్చాం. ఈరోజు ఏమి వారు ఆయనను ఆరాధించే ఆదివారం కాబట్టి దేవుని స్తుతించుటకు మన బ్యాక్గ్రౌండ్ సంతోషంతో నింపాల్సినటువంటి అవసరం లేదు. కన్నీటిలో కూడా దేవుని స్తుతించవచ్చు, బాధలో కూడా దేవుని స్తుతించవచ్చు. భక్తుడైనటువంటి యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళిపోయింది, యెహోవా నామమునకే. అంటే పోయినప్పుడు కృంగిపోలేదు, ఉన్నప్పుడని సంబరపడిన వ్యక్తి కాదు. కానీ దేవుని స్తుతించాలనే మనసు కలిగిన వాడు యోబు. అలాగే కన్నీటి ప్రవక్తగా పేరు పొందినటువంటి ఇర్మియా అనబడేటువంటి భక్తుడు దేవుని స్తుతించడానికి తన ఘన కార్యములను వెనకాల ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకుని దేవుని స్తుతించడం లేదు, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మంచితనాన్ని గుర్తు చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కన్నీటి ప్రవక్తగా పిలువబడినటువంటి ఇర్మియా పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే దేవుడు ఎలాంటి వాడో గమనిస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడట? అదండి, దేవుడు ఎలాంటి వాడు? కృప కలిగిన వాడని గుర్తెరుగుతూ ఉన్నాడు. ఆయన కృప లేకపోతే ఈ భూమి మీద మన మనుగడ సాగించలేమని గుర్తెరుగుతూ ఉన్నాడు. మనుషుల యొక్క మొండితనాన్ని బట్టో, మనుషుల యొక్క చెడుతనాన్ని బట్టో, మనుషుల యొక్క అసహ్యతను బట్టో ఈ వ్యక్తి కృంగిపోవడం లేదు, కానీ తన కన్నీటిలో కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని కనపరుస్తూ ఉన్నాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని స్తుతించాలనే మనసు కలిగినటువంటి ఇర్మియా యెహోవా కృప కలిగిన వాడు అని అంటా ఉన్నాడు. రెండవది ఆయన వాత్సల్యత. అదండి, ఆయన వాత్సల్యత చూపించే దేవుడై ఉన్నాడు, ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు, ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. ఒక పక్క కృప కలిగిన దేవుడు అంటున్నాడు, రెండవది ఆయన వాత్సల్యత చూపించే దేవుడు గమనించగలుగుతా ఉన్నాడు. కాబట్టి కనుకనే ఏమన్నాడు, మనము నిర్మూలము
కాకుండా వారము. నిర్మూలము అంటే నాశనమై పోవడం, కనబడకుండా పోవడం, లేకుండా పోవడం. భక్తుడు అంటాడు, ఆయన కృప కలిగిన వాడు కనుక, ఆయన వాత్సల్యత కలిగిన వాడు కనుక మనము నిర్మూలము కాకుండా వారము. అంటే మనము నాశనము కాకుండా ఉన్నాం, మనం పాడైపోకుండా ఉన్నాం, మనం ఈ భూమి మీద లేకుండా ఉన్నవారు కాదు కనుక మనం ఈ భూమి మీద బ్రతికి బట్టగట్టి సజీవుల లెక్కలు నిలబెట్టినటువంటి ఉద్దేశం జ్ఞాపకం చేసుకుంటూ తన కన్నీటినంతటిని మర్చిపోయి భక్తుడు అంటాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు కనుకనే మనము నిర్మూలము కాకుండా వారు, మనము లేకుండా వారు కాదు. ఒకవేళ ఆయన కృప లేకపోతే ఈ భూమి మీద మనకు నౌకలు మిగిలిండేవి కాదు, సజీవ లెక్కలో నిలబడి ఉండేవాళ్ళం కాదు. ఆయన కృప ముందు నిలిచి ఉంది కనుక ఆయన మనలను కాపాడుతూ వస్తూ ఉంటాడు. కనుక భక్తుడు అంటాడు, 2వ వచనం అంటాడు, అనుదినము నూతనముగా 23వ వచనంలో ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అదండి, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అది మన పాయింట్. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం కన్నిటిలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, పరిస్థితుల మధ్యలో మనం చిక్కుబడిపోయి ఉండొచ్చేమో, కానీ ఆయన మాత్రం నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను మనం ఆయన స్తుతించుటకు ఆయనలో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏంటి అంటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఎవరి పట్ల ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు? ఎందుకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు? ఈ లోకంలో మనుషులందరూ కూడా నమ్మదగిన వారే, మాట ఇచ్చి మాటను నిలబెట్టుకోనేటువంటి మనుషులు మన కళ్ళ ముందు కనబడతా ఉంటారు. నమ్మకముగా ఆ వ్యక్తి మాటలు నేను నమ్మాను, ఆ వ్యక్తి మాటలను బట్టి నేను ఎంతవరకు వచ్చాను, కానీ నన్ను నట్టాట ముంచేశాడు. ఈ మాటలు వినడం లేదా మనం? ఇది మన జీవితంలో జరగడం లేదా? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావు, కానీ నువ్వు నాకు ద్రోహం చేశావు. ఈ మాటలు మనం వినడం లేదా? మనం పెట్టుకున్న నమ్మకాలు వమ్ము చేస్తారు మనుషులు, కానీ భక్తుడు గమనించింది ఏమిటంటే ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఏ విషయాల్లో ఆయన నమ్మదగిన వాడు? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయన ఆరాధించాలి అని అంటే, ఆయన స్తుతించాలి అని అంటే ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకునే వారమై ఉండాలి. భక్తుడు తన కన్నీటిలో గుండా ఆయనకి గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నమ్మదగిన వాడు అని గుర్తెరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయాల్లో ఆయన నమ్మదగిన వాడు? ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ఘనపరచడానికి ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి? మనమందరం కూడా ఏకముగా కూడా ఆయన స్తుతించడానికి దేవుని మందిరంలోకి వచ్చాము. ఆయన స్తుతించాలి అని అంటే, ఆయన ఘనపరచాలి అని అంటే, ఆయన నామాన్ని గొప్ప చేయాలి అని అంటే ఆయన ఉన్న మంచితనాన్ని కూడా మనం గమనించాలి కదా. ఆయన మంచితనాన్ని ఎరిగినప్పుడే ఆయన స్తుతించగలుగుతాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి చాలండి. వాక్యం సెలవిస్తూ ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన దేవుడు. ఇర్మియా భక్తుడు అంటాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఏ విషయాల్లో నమ్మదగిన వాడు అనంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేసినవాడు. దేవుని మహిమ చెందుతా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు, కానీ మనమే నమ్మదగిన వారు కాదు. మనమే మాట నిలబెట్టుకునే వారు, మనమే మాట మర్చిపోయేవారు.
ఆయనతో మనం అంటు కట్టబడి ఉన్నామనేటువంటి ఆ నిశ్చయతను కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి మనమే ఆయన మార్గాన్ని మర్చిపోయిన వారుగా ఉంటాం. దేవుడితో కలిసి నడిచి ఆయనతో పాటు దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు బ్రతికిన కాలంలో, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. మరలా తిరిగి అడుగుతున్నాడు, పేతురు నిజంగా చెప్పి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అందుకే ఎట్టాడి మాటలు మాట్లాడతావని, నన్నే నమ్మవాడు, నేను నేను ఖచ్చితంగా ప్రేమిస్తున్నాను అన్నాడు. మరలా మూడోసారి అడిగాడు. ఆయనకి నమ్మకం లేదు, ఇతను నమ్మదగిన వాడు కాదు. కానీ అప్పుడైనా సరే సరి చేసుకోవాల్సినటువంటి పేతురు అంటాడు, కాదు కాదు, మాటికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఏ మాట అయితే పలికాడో పలికినటువంటి పేతురు తన ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చలిమంట కాల్చుకుంటా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని మన సిలువ వేసడానికి వారందరూ కూడా ఆయన తీసుకుని వెళ్ళిన సందర్భంలో, నువ్వు యేసుక్రీస్తుతో పాటు నడిచినటువంటి శిష్యులు ఒక్కడదే కదా అని ఏళ్ళు పెట్టి చూపిస్తే, పేతురు అంటాడు, 3 సార్లు చెప్పినటువంటి పేతురు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను 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 అని చెప్పి ఇప్పుడు అంటాడు, ఆయన ఎవరు నాకు తెలియదు. మరలా తిరిగి 2వసారి మరొకరు అడుగుతారు, అబ్బే అసలు ఆయన ఎవరు నాకు తెలియదు అని అంటాడు. 3వసారి కూడా అడుగుతారు, 3వసారి కూడా ఆయన నాకు తెలియదు అని చెప్పారండి. అక్కడి నుంచి పారిపోయి ఒట్టు పెట్టుకుని అతడు అక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు. ఎవరి వ్యక్తి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. మన ప్రేమ ఒకవేళ మనం మర్చిపోవచ్చేమో, కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. మన బ్యాక్గ్రౌండ్ చూసి మనం ప్రేమించినటువంటి దేవుడు కాదు, నమ్మదగిన వారము కాదని ఎరిగి కూడా ఆయన మనలను ప్రేమించినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనకు పవిత్రులుగా చేసినటువంటి దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి ఇవ్వబడినటువంటి బిరుదులు ఏంటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు పెట్టబడినటువంటి బిరుదు, మనము గొప్పవారమని కాదు, కానీ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం, ఏలయనగా మనం బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుడి మరణం ద్వారా మనము దేవుడితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణించేముగా రక్షించబడుదుము. చలని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎలాంటి వారము? మనము బలహీనులము. మనం ఎలాంటి వారము? మనము శత్రువులమై ఉండగా. మనం ఎలాంటి వారము అనగా మనము పాపులమై ఉండగా. మన బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన ప్రేమించినటువంటి దేవుడు కాదు. ఆయన అంటాడు, ఆయన నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారమైనప్పటికీ, మనం పాపులమైనప్పటికీ, మనం బలహీనమైనప్పటికీ, మనం శత్రువులమైనప్పటికీ ఆయన ఏం చేశాడు? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన సమస్త పాపముల నుండి మనల్ని పవిత్రునిగా చేసినటువంటి దేవుడు. దేవుడికి మహిమ చెందుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మీయా భక్తుడు ఏమంటాడు? ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. నీ మీద నా మీద
ఆయన పెట్టుకున్న ఆశ, మన మీద పెట్టుకున్నటువంటి ఆయన యొక్క ఇష్టాన్ని ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకమునకు వచ్చేటప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళిని ఆయన ప్రేమించిన వాడై ఉన్నాడు. తండ్రి కుడిపరుసన కూర్చునే అర్హత కలిగిన వాడై ఉండి ఆయన ఈ భూమి మీదకి తను తాను రిక్తునిగా చేసుకున్నట్టు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. రిక్తుడు అంటే ఏమీ లేని వాడిగా, ఖాళీ వ్యక్తిగా ఉన్నవాడే కానీ మన నిమిత్తమై ఏమీ లేని వ్యక్తిగా తన దీనత్వమును ఈ లోకమునకు మనలను ఆయన రాజ్యములకు చేర్చి నిమిత్తమై ఆయన మనలను ప్రేమించినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25-26 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము దేవుని ఎద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మనకు సరిపోయినటువంటి దేవుడై ఉన్నాడు. మనము నమ్మదగిన వారమే, కానీ నమ్మదగిన దేవుడు ఆయన ఎలాంటి వాడు? ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పవిత్రుడైనటువంటి దేవుడు మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎందుకు సరిపోయినవాడు అంటే మన పాపముల నుండి విడుదల కలుగు చేయటకు సరిపోయినవాడు. మన పాపముల నుండి మనం రక్షించడానికి సరిపోయిన దేవుడు. మన ఉన్న స్థితిలో నుండి మనలను ఆయన కుడిపార్శ్వన కూర్చోవడానికి అర్హత కల్పించడానికి ఆయన సరిపోయిన దేవుడై ఉన్నాడు. వాక్యం ఏమని సెలవిస్తా ఉందనంటే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మనలను, మన పాపములను క్షమించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నమ్మదగిన వాడు. అయ్యో పాపి కదా, అయ్యో బలహీనుడు కదా, అయ్యో శత్రువు కదా అని ఆయన ఆలోచన చేసినటువంటి దేవుడు కాదండి. ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నట్టు ఈ లోకంలోకి వచ్చాడు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తును మన కొరకు లోకమునకు పంపినటువంటి దేవుని చిత్తమును జరిగించుటకు మనం పాపులమై ఉండగానే ప్రేమించాడు. ఆయన నమ్మదగిన వాడు కాదా? వీడు పాపి కదా, శత్రువు కదా, బలహీనుడు కదా, ఇతరులతో నాకేం పని చెప్పని అతనికి ఉన్న గొప్పతనాన్ని ఆధారం చేసుకుని పైనే ఉండాలని ఆయన ఇష్టపడలేదు. బలహీనులను బలపరచడానికి, పాపిని పవిత్రపరచడానికి, శత్రువును మిత్రునిగా చేయటకు ఆయన నీకు, నాకు, మనందరికీ కూడా ఆయన సరిపోయినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఎలాంటి వాడిని ఇర్మియా గ్రహించగలుగుతున్నాడు? ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎలాంటి విషయాలు నమ్మదగిన దేవుడు? మన పాపముల నుండి పవిత్రపరచుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. రెండవది మరొక మాట చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? ఆయనతో సహవాసము చేయించుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఒకటి, ఆయన మన పాపములను విడుదల కలుగజేయుటకు నమ్మదగిన దేవుడు. రెండవది, ఆయనతో కలిసి సహవాసము చేయుటకు, ఆయన మనతో సహవాసము చేయుటకు ఆయన
నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనతో సహవాసం చేయటకు మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవి కూడా ఆయనకు సరిపోయినవి కాదు. ఆయన సహవాసమునకు మనం ఏమాత్రం కూడా సరిపోయిన వారం కాదు. సహజంగా మనలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఈ వ్యక్తి నాకు సరిపోతాడు అనుకుంటేనే ఆ వ్యక్తితో మనం మాట్లాడతాం, ఆ వ్యక్తితో కలిసి నడుస్తాం. మన స్థితి కంటే తక్కువగా ఉన్న వ్యక్తితోటి మనం సహవాసం చేయలేము. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నమ్మదగిన వాడు కనుక మనలో ఉన్న క్వాలిటీస్ని చూసి ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన కంటే మనము తక్కువ వారమైనప్పటికీ ఆయనతో పాటు సమానముగా మనము ఎన్నుకొని మనతో సహవాసము చేయటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఈయన మనతో సహవాసము చేయటకు నమ్మదగిన దేవుడైనాడు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడైనాడు. మనం పిలిచినటువంటి దేవుడు, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో మనం చూసినటువంటి వాడు కాదు. ఆయనతో సహవాసము చేయుటకు మనలో ఉన్నటువంటి క్వాలిటీస్ బట్టి ఆయన ప్రేమించిన వాడు కాదు. నీకు నాకు మనకు రక్షణ కలుగజేసినటువంటి దేవుడు, మనలను పవిత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు, ఆయన రక్తము చేత కడగడానికి ఇష్టపడినటువంటి దేవుడు, ఆయనతో సమాధానపరచబడినటువంటి వారమై ఆయనతో సహవాసం అయినటువంటి సమాధాన స్థితిని నిలవబెట్టుకున్నట్టుకు ఆయన మనలో ఉన్న క్వాలిటీస్ని బట్టి ఆయన మనతో సహవాసము చేయలేదండి. మనం నమ్మదగిన వారమే, కానీ మనతో సహవాసం చేయుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవుడికి మహిమ చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఒక మాట చూద్దాం. ఇక్కడ రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడువాడు. చాలండి. ప్రభువు నమ్మదగిన వాడు. ఎందుకు నమ్మదగిన వాడు అంటే, మనలను దుష్టత్వము నుండి కాపాడే దేవుడై ఉన్నాడు. ఒకటి, మన పాపముల నుండి మనం రక్షించే నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. రెండవది, మనతో సహవాసము చేయుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మూడవది, ఆయన మనను నమ్మదగిన దేవుడిగా కనపరుచుకున్నట్టుకు మనలో ఉన్న దుష్టత్వమును ఆయనను కాపాడే దేవుడై ఉన్నాడు. దుష్టత్వము నుండి, ఈ లోకము దుష్టత్వముతో, పాపముతో, శాపముతో, చెడు సహవాసములతో నిండి ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన కాపాడుటకైనా ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన నమ్మదగిన వాడు. ఎందుకు నమ్మదగిన వాడు అంటే, దుష్టత్వము నుండి ఆయన కాపాడే దేవుడు, ఆయన కాపాడే దేవుడు. అందుకే 127వ కీర్తన 1వ వచనంలో రాయబడిన మాట చూద్దాం. కీర్తన భాగం 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలండి. దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఎందుకు వ్యర్థమేనంటే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల, ఆయన దుష్టత్వం నుండి కాపాడే దేవుడు. ఆ కాపాడే దేవుడు తన కాపుదల మనకు అనుగ్రహించకపోతే దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట కూడా వ్యర్థమే. దేవుని కాపుదల మనకు అవసరమైంది. దేవుడు మనల్ని కాపాడగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఆయన కాపుదలలో మనం ఉండగలిగినప్పుడు తప్పక మనకు ప్రొటెక్షన్ దేవుడు అనుగ్రహించగలుగుతాడు. అందుకే 121వ కీర్తన 4వ వచనంలో మాట ఉంది. 121వ కీర్తన 4వ వచనం.
మా ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చాలండి. ఆయన ఎలాంటి వాడు? ఇశ్రాయేలును కాపాడువాడు. ఆయన దుష్టత్వము నుండి మనల్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు. ఆయన కాపుదల కనుక మనకు లేకపోతే దానికి కావలి కాయవారు మేలుకొని ఉండడం కూడా వ్యర్థమయ్యింది. ఆయన కాపుదల అనుగ్రహించే దేవుడు కనుక ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు. ఆయన కాపుదల ఎంతవరకు? కొంతకాలం వరకు మాత్రమే కాదు, కొంత సమయం వరకు మాత్రమే కాదు. ఆయన కునుకడు, నిద్రపోడు. మనం నిద్రపోతుంటే బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు, మన పిల్లలు ఏమైపోతారో మనకు తెలియదు. మన దినాన మేము మంచి గాఢ నిద్రలో ఉన్నాం. మా అన్వి పాప నిద్రపోతా ఉంది, మంచం మీద నుంచి ఎప్పుడు కింద పడింది తెలియదు, లేచి ఏడుస్తూ ఉంది, పెద్ద బ్యాగ్ కొడతా ఉంది. ఏందని చూస్తే తల కింద రాము వాసిపోయింది. మేము కాపాడగలిగామా? మా పక్కనే ఉండొచ్చు, మేము పెంచుతున్నట్టే కనబడచ్చు, కానీ దేవుని కాపుదల లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. అందుకు ఇశ్రాయేలును కాపాడు, మన కునుకడు, నిద్రపోడు. ఆయన కాపుదల మనం కోరుకోవాలి. ఆయన కాపుదలలో మనం ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని ముట్టడానికి దగ్గరికి రాడు, దుష్టుడు మన దరిదాపులకు దగ్గరికి రాడు. ఆయన దుష్టత్వములను కాపాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. ఆయన కాపుదలలో ఉంటే నీవు నేను సురక్షితంగా ఉండగలుగుతా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఎంతైనా నమ్మదగినది. ఏ విషయాలు నమ్మదగిన దేవుడు? ఒకటి, ఆయన పాపము నుండి వాళ్ళ పవిత్రపరచుటకు ఆయన నమ్మదగిన దేవుడు. రెండవది, ఆయన మనలను దుష్టత్వం నుండి కాపాడు దేవుడై ఉన్నాడు. మరొక మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11. విశ్వాసమును బట్టి అమ్మా శారయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని కనుక తన వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు చాలండి. ఆయన ఎలాంటి వాడునంటే వాగ్దానము చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మాట ఇస్తే మాటను మర్చిపోయే దేవుడు కాదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం ఆయన స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన నామని గణపరచుటకు, ఆయనలో ఉన్న గుణలక్షణాలు మనం ఎరిగిన వారం అయి ఉంటే, భక్తుడైనటువంటి ఇర్మియా అంటున్నాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన ఎలాంటి నమ్మదగిన దేవుడు అంటే ఆయన ఇచ్చిన వాగ్దానమును ఆయన స్థిరపరచదగినటువంటి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి మాటను తప్పేవాడు కాదు, మాట ఇస్తే మర్చిపోయేవాడు కాదు. అబ్రహాముకు తన గృహము బయలుదేరి మొదలుకొని అబ్రహాముతో మాట్లాడిన మాట, అబ్రహాము నీవు నీ ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ యొక్క బంధువుల యొక్క నుండి నీవు లేచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అన్నాడు. వెళ్ళిన దేవుడు విడిచిపెట్టాడా? ఆ మాటను ఆధారం చేసుకున్నాడు. దేవుడు చెప్పాడనేటువంటి నమ్మికను కలిగినటువంటి అబ్రహామును అతడు వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళినటువంటి లోతు ఇరువురు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తిని దేవుడు అనుగ్రహించాడట. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానములు ఇస్తే వాగ్దానమును మర్చిపోయేవాడు కాదు. అబ్రహాముతో అన్నాడు, అబ్రహామా నీ సంతానము ఇసుక రేణుల వల్ల విస్తారముగా నేను నిన్ను చేసేదని అన్నాడు. అబ్రహాంకి అప్పటికే పిల్లలు లేరు, అప్పటికే వయసు గతించిపోయినది అయ్యింది. శారీరకంగా మనుషులకు గర్భము ధరించేటువంటి వయసును ఆమె ఎప్పుడో మించిపోయింది, గర్భము ఉడికిపోయిందట. అలాంటి శారాను
దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును స్థిరపరచుటకు ఆయన తన మాటను నిలబెట్టుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకు మాట ఇచ్చాడు. 100వ సంవత్సరంలో అబ్రహామును ఆ వాగ్దానమును స్థిరపరిచాడు. ఆయన ఎప్పటికైనా సరే మాట ఇస్తే ఆ మాట ఆయన మరిచిపోయే దేవుడు కాదండి. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానమును నెరవేర్చే దేవుడై ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమని మనం ఇప్పుడు చదివిన మాట, విశ్వాసమును బట్టి శారయి వాగ్దానము చేసిన వాడు ఆమె ఎంచుకుంది. తాను వయసు గతించినదైనను గర్భము ధరించుకొనెను. గనుక గర్భము ధరించుటకు అదండి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమె వయసు గతించిపోయినప్పటికీ ఆ వాగ్దానం దేవుడు మర్చిపోలేదండి. వాగ్దానమునిచి నెరవేర్చు వాడవు నీవే. దేవుని యొక్క వాగ్దానమును పొందుకోగలిగిందట. దేవుడు ఎలాంటి వాడు? ఆయన వాగ్దానమును నెరవేర్చువాడై ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన వాగ్దానమును మర్చిపోయేవాడు కాదండి. ఆయన మాట ఇచ్చిన దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుని మాట మనకు వినబడుతూ ఉన్నప్పుడు మనం విశ్వసించగలిగితే ఆ వాక్యం మన జీవితాల్లో స్థిరపరచబడుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఎలాంటి వాడు? ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఎలాంటి నమ్మదగిన దేవుడు? మన పాపముల నుండి మనల్ని పరిశుద్ధపరచుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన కుమారుని సహవాసములకు పిలిచినటువంటి దేవుడు మనకు నమ్మదగిన వాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన దుష్టత్వం నుండి కాపాడుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన వాగ్దానమునిచ్చి నెరవేర్చుటకు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీవు నేను మనము ఆయన స్తుతించుటకు, ఆయన కనపరచుటకు ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుణ్ణి మనము మహిమపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయం కొరకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు దేవుడికి ఆశీర్వదించిన గాక. అందరూ లేచి నిలబడి పాట పాడుతూ ఉండగా కానుకలను సమర్పించుకున్నారు.